హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్. అందరికీ వెల్కమ్ చెప్తున్నాను. సో ఎపిసోడ్ విషయానికి వస్తే ఈరోజు మీకు ఎవరు నచ్చారు, ఎవరు నచ్చలేదు? సో సో థంబ్నెయిల్ చూశారు కదా. హౌస్ అంతా ఒకవైపు, నిఖిల్ సోనియా మాత్రం వేరే వైపు. ఎందుకు ఇలా? అసలు నిజంగా గాయస్, నాకు చిరాకు, తలకాయ నొప్పి చూస్తుంటేనే ఒక అసహ్యమైన ఫీలింగ్ వస్తుంది. నిజంగా మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది? ఒకవేళ మీకు కూడా అలానే అనిపిస్తుందా? అయితే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మణికంఠని పిచ్చోడిని చేసి పడేశారు ఈరోజు ఎపిసోడ్లో. అమ్మో, ఎంత టార్గెటా! ఒక నలుగురు కలిసి, శక్తి టీం అంతా కలిసి మణికంఠని బుర్ర తినేసి పిచ్చిగా చేశారు. అంటే ఆ అబ్బాయి అంతటికే ఆ అబ్బాయి పిచ్చోడ్లాగా చేశాడు అనమాట. నేను ఎపిసోడ్ మీరు చూసినట్లయితే పాపం మణికంఠ అవుట్ బర్స్ట్ అయిపోయాడు, మైక్ తీసి ఇసిరి కొడతాడనమాట. సో అవన్నీ మాట్లాడుకుందాము. ఈరోజు ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏమున్నాయంటే, గేమ్ ఆడారు, నబీల్ వర్సెస్ పృథ్వీ ఒక గేమ్ ఆడారనమాట. ఇక్కడ పృథ్వీని కంటే కూడా, పృథ్వీ విన్ అయినప్పటికీ కూడా నేనైతే నబీల్నే ఎక్కువ అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే దానికి ముందు నబీల్ ఫుడ్ ఫుల్గా తిని కడుపు నిండా, అంటే ఫుల్ టమ్మీతో అంతసేపు టాస్క్ ఆడడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. పృథ్వీకి అంత కాంపిటీషన్ ఇవ్వడం అనేది అంటే అదంత చిన్న విషయం కాదు. సో నాకు నబీల్ గేమ్ రోజు రోజుకి నచ్చుతుంది. చాలా 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 గట్టిగా ట్రై చేశాడు, బట్ లాస్ట్ మినిట్ వరకు ట్రై చేస్తూనే ఉన్నాడు. కానీ ఇంకా లాస్ట్లో దాని వల్ల అవ్వక కంగ్రాచులేషన్స్ శక్తి టీం అని చెప్పి అది వదిలేశాడు. సో ఓడిపోయినప్పటికీ నాకైతే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ నబీల్ అనమాట. ఎందుకంటే అంతకుముందు అంత ఫుడ్ తిరిగి కూడా అంతసేపు టాస్క్ ఆడడం అనేది ఈజీ కాదు. కానీ నబీల్ ఆడాడు, బాగా ఆడాడు. అండ్ పృథ్వీని కూడా అప్రిషియేట్ చేయాలి. సో అంతసేపు సూపర్గా, ఎక్కడా కూడా ఫేస్లో కానీ ఎక్కడా కూడా ఆ స్ట్రెస్ లెవెల్స్ ఏమీ తెలియకుండా గేమ్ ఆడి సూపర్గా విన్ అయ్యాడు. సో వాళ్ళిద్దరు మాత్రం సూపర్గా నచ్చారు నిన్న నాకు ఎపిసోడ్లో. అండ్ గేమ్ అయిపోయాక శక్తి టీంకి బిగ్ బాస్ ఒక ఆపర్చునిటీ ఇస్తాడనమాట. ఏంటంటే, అవతల కాంతారా టీం మీరు ఓడిపోయారు కాబట్టి మీ టీంలో నుంచి ఒకరిని తీసేయాలి, కాకపోతే అది మీరు నిర్ణయించరు, పక్కన వాళ్ళు నిర్ణయిస్తారు అని చెప్పి శక్తి టీంకి చెప్తారు. ఏమనంటే, ఎవరైతే మీరు అనర్హులు అనుకుంటున్నారో వాళ్ళని తీయండి అని బిగ్ బాస్ 2-3 సార్లు చెప్తాడు. అనర్హుడు అనే పదాన్ని అంటే నొక్కి చెప్తాడు. అయినా వాళ్ళకి బుర్ర ఉండాలా వద్దా? వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి ఇప్పుడు మొదలవుతుంది, వీళ్ళు చేసిన సోది అవ్వారం ఏంటో ఇప్పుడు మొదలవుతుంది. తమిళలో పెట్టా కదా, నిఖిల్ సోనియా సోది అవ్వారం అని. ఆ సోది అవ్వారం ఏంటో ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాము. ఏంటంటే, సీత చెప్తుంది, ఆ బిగ్ బాస్ ఆ అనౌన్స్మెంట్ ఇచ్చాక కొంచెం టైం ఇస్తాడు హౌస్మేట్స్కి నిర్ణయించుకోవడానికి, డిస్కస్ చేసుకోవడానికి. సో సీత వచ్చి నిఖిల్తో మాట్లాడుతూ ఉంటుంది. ఏమనంటే, సో మనమందరం హౌస్ కోసం ఆడుతున్నాం కాబట్టి, వైల్డ్ కార్డ్ వర్సెస్ హౌస్ అన్నట్లుగా మనం ఆడుతున్నాం కాబట్టి, నువ్వు అంటే నీ ఇష్టం, నువ్వు ఎవరినైనా తీయి, కానీ ఇండైరెక్ట్గా నబీల్ని తీయొద్దు అనే విధంగా, అంటే స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ని తీయొద్దు అనే విధంగా ఇండైరెక్ట్గా చెప్తుంది. కానీ ఫైనల్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఎవరిని తీసినా కూడా నాకు ఓకే. కానీ ఆలోచించుకో, మనం ఎలా ఆడుతున్నాము, హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ కాబట్టి మనం ఆ హౌస్ కోసం గేమ్ ఆడాలి అని చెప్పి సీత అంత క్లారిటీగా చెప్తే, అవునరా అసలు తీయను, ఎందుకంటే అది కరెక్ట్ కాదు కదా, వైల్డ్ కార్డ్స్ మనం ఆపాలి కదా అని చెప్పి సీత దగ్గర సరే అని చెప్పి సోనియా దగ్గరికి వెళ్ళి, సోనియా చెప్పగానే నబీల్ తీసేయాలి. నబీల్ని పృథ్వీ, సోనియా, యష్మి, అసలు వీళ్ళందరూ మాట్లాడుకుని ఎంతవరకు కరెక్ట్ అది, అసలు నబీల్ని తీయడం అనేది రాంగ్ స్టెప్. ఖచ్చితంగా వీకెండ్లో దీని మీద నాగార్జున సార్ గట్టిగా ఇస్తారు శక్తి టీంకి. గట్టిగా అంటే మామూలుగా గట్టిగా కాదు. ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ టాస్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా చెప్పాడు, ఏంటంటే మీరు ఎన్ని టాస్కులు గెలిస్తే మీరు అంతమంది వైల్డ్ కార్డ్ని ఆపగలరు అనే పవర్ ఇచ్చినప్పుడు వీళ్ళందరూ యునైటెడ్గా ఆడాలని ముందుగానే మాట్లాడుకున్నారు. అక్కడ సీత అంత క్లియర్గా, చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి చెప్పినప్పుడు, అక్కడ సీత దగ్గర ఓకే అని చెప్పి, ముందు ఓకే అని చెప్పి వెనక్కి వెళ్ళి గోతులు తవ్వడం ఎంతవరకు కరెక్ట్? నిఖిల్ చేసే పనులు నిజంగానే విష్ణుప్రియ యువర్ 2-sided పర్సన్ అని చెప్పి అంది కదా, అది 110% రైట్ అనిపిస్తుంది. ఈ నిఖిల్ చేసే చెత్త ఏం పనులు అంటే అవి? అసలు ఏం మనిషి, కొంచెమైనా బుర్ర ఉందా? ఎదిగాడు కానీ అసలు ఆ సోనియా దోస్తి బట్టి అసలు ఆ పనులేంటి, అసలు ఆ మాటలేంటి, ఆ
ముందు ఒక మాట వెనక ఒక మాట. అక్కడ సీతకి ప్రామిస్ చేసి వచ్చి నేను అలా చెయ్యనురా అని చెప్పి మాట్లాడొచ్చి మళ్ళీ మాటలు ఫ్లిప్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అది? అంటే సోనియా ముందు ఏది మాట్లాడలేడు. సోనియా లేనప్పుడు అక్కడ కూడా సోనియా లేదు కాబట్టి సరే అని చెప్పాడు. సీత దగ్గర సరే అని చెప్పి సోనియా దగ్గరికి వెళ్ళి మళ్ళీ సోనియా ఏం చెప్తే అదే ఫైనల్ డెసిజన్ చేశాడు. నబీల్ని తీసేశాడు. అక్కడ నబీల్నే ఎందుకు తీశారంటే ఆ టీంలో ఇంకా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు, కానీ నబీల్ కంటే స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరు లేరు. ఫిజికల్ టాస్క్ వచ్చినా కూడా నబీల్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే ముందు నుంచి వాళ్ళు ప్రతి టాస్క్కి కూడా నబీల్నే పంపిస్తున్నారు. సో నబీల్ని తీసి పక్కన కూర్చోబెడదాం అనుకునే పాయింట్లో ఒకటి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నబీల్కి సోనియాకి పడట్ల. నామినేషన్లో కూడా వాళ్ళిద్దరికి మంచి గొడవలు అయ్యాయి. నబీల్ సరిగ్గా గట్టిగా పెట్టాడు సోనియాకి. గట్టిగా అంటే మామూలు గట్టిగా కాదు, సరైన పాయింట్స్తో ఆ సోనియాకి నోరు మూపించాడు అనమాట. సో అందుకని అదంతా అమ్మాయి మనసులో పెట్టుకుని నబీల్ని ఎలాగైనా గేమ్ ఆడనివ్వకుండా చెయ్యాలి అనే పాయింట్ ఒకటి మనసులో పెట్టుకుని నబీల్ గేమ్లో నుంచి తీసేసింది. సోనియా ఏం చెప్తే అదే చేస్తున్నాడు నిఖిల్. సో తనకు తెలుసు నేనేం చెప్తే అదే చేస్తాడు వీడని తెలిసే ఆ అబ్బాయిని తప్పుదారి పట్టిస్తుంది. నిఖిల్ని ఖచ్చితంగా తప్పుదారి పట్టిస్తుంది సోనియా, ఇందులో ఏ డౌటు లేదు. అక్కడ నిన్న గేమ్ ఆడుతున్నప్పుడు కూడా వంటగదిలో ఉన్నప్పుడు, కిచెన్ దగ్గర ఉన్నప్పుడు, నిఖిల్ అండ్ సోనియా ఉన్నప్పుడు అక్కడ ప్రేరణ ఏదో కుకింగ్ దగ్గర తొందరగా చేయండి అని సంథింగ్ ఏదో మాట్లాడుతూ ఉంటే అక్కడ నిఖిల్ ఉండి మాట్లాడుతూ ఉంటే ఏంటి అని చెప్పి నిఖిల్ మీద ఎంత పెద్ద గొంతు వేసుకొని అరుస్తుంది. అప్పుడు సీత ఏంటి అసలు అమ్మాయి అలా అరుస్తుంది జీఫన్ కూడా లేకుండా అని చెప్పి విష్ణుప్రియతో అంటూ ఉంటుంది. అప్పుడు ఆ తర్వాత సారీరా అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోయాక సారీ అని చెప్తుంది. అంటే ఆ అమ్మాయి ఏం పోర్ట్రే చేయాలనుకుంటుంది అంటే హౌస్ దృష్టిలో నిఖిల్కి నేను అన్నీ నేనే, నిఖిల్ నా మాట వింటాడు, నేనేం చేసినా నిఖిల్ దిగుతుంది అని తను నిఖిల్ కన్నా నేను స్ట్రాంగ్ అని చూపించుకోవడం కోసం హౌస్ ముందు అంత ఓవర్ యాక్టింగ్ చేస్తుందని క్లియర్గా తెలుస్తుంది. అది రాంగ్. అయినా ఆ నిఖిల్కి బుర్ర ఉండాలిగా, తనని తాను తక్కువ చేసుకుంటాడేంటి అసలు? ఇప్పుడు మనం ఏమనుకోవాలి, మనల్ని మనం ఎంత తగ్గించుకుంటామో అప్పుడు జనాలకి మన మీద అంత గ్రాటిట్యూడ్ పెరుగుతుంది, అంత ప్రేమ, లవ్, సపోర్ట్ చేయాలి అనే ఇంటెన్షన్ వస్తుంది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నేను గొప్ప, నేను మాత్రమే గొప్ప అని చెప్పి ప్రతి ఎపిసోడ్లో సొల్లు మాటలు, సజెషన్స్, ఉచిత సలహాలు ఏమన్నా బిగ్ బాస్ నిజంగా దయచేసి ఆ బిగ్ బాస్ టీమ్ ఆ మహాతల్లిని బయటికి పంపించేయండి అయ్యా, మీకు దండం పెడతా. కనీసం నిఖిల్ గేమ్ అయినా సెట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఇలాంటి ఒక భయంకరమైన మనిషి. చాలా డేంజర్ క్యాండిడేట్ ఆ సోనియా. కానీ ఆ నిఖిల్కి తెలియట్లేదు ఎంతసేపు చేతులు పట్టుకోవడం, ఇక్కడ చెయ్యడం, అంటే నిఖిల్ మీద చేతులు పట్టుకోవడం పద్దాగా. ఇది చూసే యూఎస్కి కూడా ఎంత ఎబ్బెట్టిగా కనిపిస్తుంది. చిచ్చి, ఎంత అస్సలకి బాగాలేదు. అండ్ ప్రేరణ అడుగుతుంది అనమాట, కరెక్ట్ పాయింట్ అడుగుతుంది. నబీల్ని తీసేశారు, బిగ్ బాస్ తర్వాత అడుగుతాడు మీరు ఏంటి ఎవరిని నిర్ణయించుకున్నారు అని చెప్పినప్పుడు అనర్హుడు అని అక్కడ కూడా 2 times బిగ్ బాస్ పదే పలుకుతాడు అనర్హుడు అని. ఎందుకంటే బిగ్ బాస్ చాలా క్లియర్గా చెప్పాడు అనర్హుడు ఇన్ ద సెన్స్ గేమ్ ఆడని వాళ్ళని తీయాలి అని అంత క్లారిటీగా చెప్పినప్పుడు కూడా బుర్ర తక్కువ పిచ్చమొహాలు ఆ సోనియా టీము నబీల్ని తీశారు. దీని గురించి ఖచ్చితంగా అడుగుతారు. నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే నాగార్జున సార్ అడగాలి అని. ఎందుకంటే బిగ్ బాస్ అక్కడ మెన్షన్ చేశాడు, ఎవరైతే మీరు అనర్హుడు అనుకుంటున్నారో వాళ్ళని తీయండి అంటే గేమ్ అతి తక్కువ ఎవరు ఆడతారో వాళ్ళని తీయమని బిగ్ బాస్ చెప్పినప్పుడు బిగ్ బాస్ చెప్పింది ఒకటైతే వీళ్ళు చేసింది ఇంకొకటి. సో వీళ్ళు ఇలా చేస్తారనే బిగ్ బాస్ అలా ఇచ్చాడేమో నాకు తెలిసి శక్తి టీంకి. వీళ్ళు ఎవరిని తీస్తారు, వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని బిగ్ బాస్ ఆ పని చేశాడు. ఇండైరెక్ట్గా వీళ్ళకి ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది శక్తి టీంకి, అది వాళ్ళకి తెలియట్లా. ఆల్రెడీ దే ఆర్ ఆల్ నెగిటివ్ పర్సన్స్ని బిగ్ బాస్ ఇంకా ఇండైరెక్ట్గా ఇలాంటి పనులన్నీ వాళ్ళకి చేపించి నెగిటివ్ చేస్తున్నాడు. అది వాళ్ళకి అర్థం కావట్లా. బిగ్ బాస్ బుర్ర తోపు బిగ్ బాస్ అయితే దాంట్లో తీసేయడానికే లేదు. అంతా కూడా కాంతారా టీంకే పాజిటివిటీ అనేది వస్తుంది. సో అది పక్కన పెడితే కానీ చూసే జనాలకి హర్ట్ఫుల్గా అనిపిస్తుంది. ఏంటి ప్రతిసారి ఇదేనా అని. ఇంకా తీసేశాక ప్రేరణ అడుగుతుంది, మీరు మణికంఠని ఎందుకు తీసేశారు, సేమ్ బేసిస్లో తీసేశారా అని చెప్పి అడుగుతుంది. అక్కడ ప్రేరణ అడిగిన పాయింట్ సూపర్ అనిపించింది. ఎందుకంటే మరి మణికంఠని కూడా మీరు తీసేశారు, ఎందుకు తీసేశారు, స్ట్రాంగ్ అని తీసారా వీక్ అని తీసారా?
వీకనే కదా తీశారు. సో మరి మా టీంలో నబీల్ ఎందుకు అని అడిగినప్పుడు అక్కడ కూడా ప్రేరణ అడుగుతున్నప్పుడు అక్కడ కూడా నిఖిల్ వాయిస్ కంటే సోనియా వాయిస్ ఎక్కువ వినిపిస్తుంది. అది వాడు సాక్రిఫైస్ చేశాడు, అది నువ్వెందుకమ్మా చెప్తున్నావు? చీఫ్ కదా చెప్పాలి. చీఫ్ ఏమో చెప్పు. కనీసం మీరు గమనించినట్లయితే నేను బిగ్ బాస్ చూసేటప్పుడు మినిమం 5లో పెట్టుకుని చూస్తా, 4, 5లో పెట్టుకుని చూస్తా. ప్రతి ఒక్క మాట చాలా క్లారిటీగా వినిపిస్తుంది. కాబట్టి చెప్తున్నాను, మీరు గమనించినట్లయితే బిగ్ బాస్ పిలిచినప్పుడు నుంచోమని చెప్పు, పేరు చెప్పమని ప్రతిదీ సోనియానే చెప్తుంది. బిగ్ బాస్ మీరు ఒకళ్ళ పేరు చెప్పండి అనగానే నుంచో అని కూడా చెప్పాలి సోనియా. అంటే నిఖిల్కి తెలియదా నుంచోవడం కూడా? అమ్మ బాబాయ్, మరి ఇంత కంట్రోలింగ్లో ఉన్నాడేంటి అసలు? సోనియా ఇంత కంట్రోల్ చేస్తుంటే కనీసం తెలుసుకోకుండా బుర్ర తక్కువ నిఖిల్. అమ్మ, నేను నిజంగా నిన్న షాక్ అయిపోయి. నిన్న కాదు, మొన్న ఎపిసోడ్లో కూడా 2-3 సార్లు ఇప్పటికి చూసా. అంటే కనీసం నుంచోమని చెప్పు, పేరు చెప్పని. అంటే బిగ్ బాస్ ఏమన్నా అడిగినప్పుడు అంటే నిఖిల్కి నువ్వు ఇది చేయి, నువ్వు నుంచో, ఇప్పుడు నువ్వు మాట్లాడు అని అది కూడా చెప్పాలా? అది జస్ట్ బేసిక్ సెన్స్ అది కూడా తెలియదా నిఖిల్కి? అది కూడా నువ్వు చెప్పాలా? అసలు ఏంటో మరి నిజంగా. దయచేసి నాగార్జున సార్ ఈ వారం ఆ అమ్మాయిని బయటికి పంపిస్తే ఆ నిఖిల్కి ఏం సరవుతుంది? అసలు ఆ నిఖిల్ని ఆ సోనియాని చూడలేక నిజంగా ఎంత ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారంటే జనాలు. చాలా ఇరిటేటింగ్గా ఉంది వాళ్ళని చూస్తుంటే. అప్పుడు ప్రేరణ అడిగినప్పుడు కూడా సేమ్ చెప్తుంది. ఎవరు? సోనియా గారు చెప్పినప్పుడు అక్కడ మణికంఠ మామూలుడా మణికంఠ నిజంగా ఒక్కొక్కసారి భలే చేస్తూ ఉంటాడు. ఏమంటారు, అంటే తెలియక చేస్తాడో తెలిసి చేస్తాడో తెలియదు, కానీ అక్కడ అబ్బాయి మాట్లాడిన పాయింట్ ఒకటి ఏంటి, నో చెప్తాడు. వాడు సాక్రిఫైస్ చేశాడు, కావాలంటే అడుగు అంటే నో అని చెప్తాడు. ఆ నో ఎందుకన్నాడంటే ఆ ముందు రోజు ఎపిసోడ్లో నిఖిల్ దగ్గరకు వచ్చి నిఖిల్ ఆ బాల్స్ టవర్లో వేసే టాస్క్ మంచిగా ఆడలేదు. సో దాని గురించి కొంచెం ఒంటరిగా కూర్చొని డల్గా ఫేస్ పెట్టుకుని కూర్చుంటే నువ్వేమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నావారా? కొంపదీసి నువ్వేమైనా గేమ్ ఆడలేదని నీ అంతా నువ్వు గేమ్లో నుంచి వెళ్ళిపోతావా, సాక్రిఫైస్ చేస్తావా అన్నప్పుడు ఆ మహానటుడు నిఖిల్ ఏం చెప్పాలి? నేనెందుకు సాక్రిఫైస్ చేస్తాను, నేను అస్సలకి చేయను, కొంచెం నా మూడ్ బాగాలేదు, తర్వాత మాట్లాడతా అంటే అక్కడితో అయిపోయింది. ఆ మహానటుడు ఏం చేశాడంటే అని నవ్వాడు. ఎప్పుడు మనకంటే అడగగానే నీ అందరికి నువ్వు సాక్రిఫైస్ చేసుకుంటావా అని చెప్పి అడగగానే అని నవ్వితే ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఎవరికైనా బుద్ధి జ్ఞానం ఉన్న ఎవరికైనా అలా నవ్వితే సమాధానం లేకుండా ఎస్ఏ అనుకుంటాడు ఎవడైనా. సో అక్కడ కూడా మణికంఠ ఎస్ అనుకుని వద్దురా, ఒకవేళ నువ్వు వెళ్ళిపోయే లెక్కైతే నువ్వు వెళ్ళొద్దు, క్లాన్ కోసం గ్రూప్ కోసం నువ్వు ఉండాలి, నువ్వు స్ట్రాంగ్గా ఉంటావు కాబట్టి కావాలంటే నీ కోసం నేను బయటికి వెళ్ళిపోతాను, సాక్రిఫైస్ చేస్తాను, ఐ స్టెప్డ్ అవుట్ అని చెప్తాడు. అప్పుడు అది పట్టుకున్నారు సోనియా, పృథ్వీ, యష్మి, నిఖిల్ అది పట్టుకున్నారు. అది ఎంతవరకు రైట్? బిగ్ బాస్ మీరు నిర్ణయించుకుని ఎవరైతే తీయాలనుకుంటున్నారో తీయండి అని ఒక మాట చెప్పినప్పుడు, అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు అప్పుడు ప్రతి ఒక్కళ్ళు మణికంఠ పేరే కదా చెప్తారు, మణికంఠ పేరే చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు తను ఎలాగో పంపించాలి అనుకుంటున్నప్పుడు ఇంకా తను ఎలా ఆర్గ్యూ చేస్తాడు మణికంఠ? ఆ కేసెస్లో చెప్పాను అని చెప్పి ఎంత ఒరే నువ్వు సాక్రిఫైస్ చేస్తాను నువ్వు నాతో చెప్పావు కదా అని అంటే, అవునరా నేను చెప్పాను అక్క, నేను చెప్పాను, కానీ నేను ఎందుకు చెప్పానంటే నిఖిల్ తనందరికి తను సాక్రిఫైస్ చేయడానికి అవుతాను అన్నట్టుగా మాట్లాడాడు కాబట్టి నేను గ్రూప్ అందరి కోసం, మిగిలిన వాళ్ళ కోసం కాదు, నిఖిల్ కోసం బయటికి వెళ్తానని చెప్పాను. నేను ఆ విధంగా చెప్పా కానీ నేను నా అంతకు నేను బయటికి వెళ్తానని చెప్పలేదు అని చెప్పి ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా మొత్తం నలుగురు పిచ్చిగా మాట్లాడి ఆ అబ్బాయి బుర్ర తినేసి ఆ అబ్బాయిని ఏడిపించి మైక్ తీసి ఇసిరి కొట్టి, అసలు నిజంగా చాలా పాపం. ఏడుపు ఒకటే తక్కువ, ఆ అబ్బాయిని చూస్తే ఏడుపు ఒకటే తక్కువ. ఎంత వేధించుకుని తినేస్తున్నారు ఆ మణికంఠ, ఎంత కార్నర్ చేసి, ఎంత టార్గెట్ చేసి పాపము. అసలు నిజంగా దీని గురించి అడగాలి. ఎందుకంటే చాలా తప్పు అవుతుంది, తప్పులు జరుగుతున్నాయి ఆ హౌస్లో. తప్పులు ఎవరు చేస్తున్నారంటే సోనియా, నిఖిల్. సోనియా అంతే, ఈ సోనియా వల్ల ఆ నిఖిల్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేస్తున్నాడు. ఆ సోనియా మహాతల్లి బయటికి వెళ్ళిపోతే అంత ప్రాబ్లం సాల్వ్ అయ్యి గేమ్ ఒక ట్రాక్ మీదకి వస్తుంది అనిపిస్తుంది. సో మీకేమనిపించింది ఈరోజు ఎపిసోడ్లో? నాకైతే బుర్ర ఇంకా చెప్పాలనుకోవట్లేదు గైస్, నిజంగా గైస్ చాలా చాలా ఇరిటేటింగ్గా ఉంది. అసలు ఆ అమ్మాయి పేరు ఎత్తుతుంటే అంత చిరాకు వస్తుంది. అమ్మాయి మనిషిని, అమ్మో
సో గైస్ ఎపిసోడ్ అయితే ఇంతే గైస్, ఇలా జరిగింది. సో మీకు ఎవరు నచ్చారు? ఆ సోనియా నిఖిల్ చేస్తుంది మీకు నిజంగానే రైట్ అనిపిస్తుందా తప్పు అనిపిస్తుందా? నేను చెప్పిన దాంట్లో రైట్ ఉందా తప్పు ఉందా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్స్. నేనైతే మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకా అంతే గైస్, వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఛానల్ ఒకసారి చెక్అవుట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్ బాయ్.